బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ దక్కడం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల విజయమంటూ కేంద్ర మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రిగా ఉండి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుపై బండి సంజయ్ నిందలు వేస్తున్నారన్నారు. అది మీ హోదాకు మీ స్థానానికి తగినది కాదు అంటూ కేటీఆర్ విమర్శించారు. భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను గమనించి కోర్టు ధిక్కార చర్యలను తీసుకోవాలంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ దక్కడం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల విజయమంటూ కేంద్ర మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ దక్కడంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల విజయమంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మనం ఒకసారి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఏం ట్వీట్ చేశారో, అలాగే దానికి కౌంటర్ గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం చేశారనేది ఒకసారి చర్చించుకున్నాము. కాంగ్రెస్ పార్టీకి ముందుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఏం ట్వీట్ చేశారంటే, కాంగ్రెస్ పార్టీకి వారి లాయర్లకు కాంగ్రాట్స్. ప్రసిద్ధ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇప్పించడంలో విజయాన్ని సాధించినందుకు అభినందనలు అంటూ కూడా సంచలన ట్వీట్ చేశారు. మీ అవిశ్రాంత కృషి చివరికి ఫలించింది అంటూ కూడా ఆయన సెటారికల్ గా ఎక్స్మెరికల్ గా కూడా పోస్ట్ చేశారు. ఈ బెయిల్ కు బీఆర్ఎస్ కాంగ్రెస్ సమిష్టి విజయం అంటూ కూడా ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేత బెయిల్ మీద బయటకు వచ్చారు. కాంగ్రెస్ నాయకుడు రాజ్యసభలోకి వెళ్తున్నారంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చిత్రతకు హ్యాట్స్ ఆఫ్. బెయిల్ కోసం వాదించిన అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం, అధికార కాంగ్రెస్ ఏకపక్షంగా రాజ్యసభకు నామినేట్ చేయడం, ఈ క్విడ్ ప్రోగ్రో నేరంలో పాలుపంచుకున్న భాగస్వాములకు అభినందనలు అంటూ కూడా ఎక్స్ వేదికగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. విలీనం మాట ముచ్చట పూర్తయింది, ఇక అప్పగించలే తరువాయి అంటూ కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా కూడా స్పందించారు. యు ఆర్ ఏ యూనియన్ మినిస్టర్ ఇన్ చార్జ్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కాస్టింగ్ aspirations on Supreme Court highly unbecoming of your position. I respectfully urge the Honorable Chief Justice of India, the respected Supreme Court, to take a cognizance of these comments and initiate contempt proceedings అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని ఉద్దేశిస్తూ కూడా ఆయన ఎక్స్ వేదికగా కూడా కామెంట్ చేశారు. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చౌకబారు వ్యాఖ్యలంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ బంధపట్టు సుప్రీం తీర్పును అవమానించేలా ట్వీట్ చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. బండి సంజయ్ పై కోర్టు ధిక్కారణ కేసు నమోదు చేయాలంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ కవితపై సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానంటూ కూడా ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు ఉద్దేశాలు ఆపాదించేలా కామెంట్ చేసిన బండి సంజయ్ తీరును ఆయన తప్పుపట్టారు. ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడము కాంగ్రెస్ బీఆర్ఎస్ లో విజయం అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ లాయర్ చేసిన కృషితో ఒకరికి బెయిల్ వస్తే బీఆర్ఎస్ సపోర్ట్ కారణంగా ఆ లాయర్ రాజ్యసభలో స్థానం పొందలేదంటూ వివాదాస్పద ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ కవిత కోసం బెయిల్ వాదన వినిపించిన లాయర్ కు కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సీటు వచ్చేలా కేసీఆర్ రాజకీయ చిత్రత ప్రదర్శించారంటూ ఆయన పోస్ట్ లో కామెంట్ చేశారు. వైన్ అండ్ డైన్ క్రైమ్ లో పార్టనర్స్ అయిన కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు కంగ్రాచులేషన్స్ అంటూ ఆయన స్థాయిని మరిచి సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేసేలా బండి సంజయ్ కామెంట్స్ చేశారంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. స్పందన.